ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివమహాపురాణము 25వ భాగము. నటరాజు. మనకి పరమశివుని స్వరూపము అనేక రకములైన మూర్తులుగా గోచరిస్తూ ఉంటుంది. పరమశివునికి 64 మూర్తులు ఉన్నాయి. శివుని స్వరూపమేమి అని అడిగితే మనకి శివలింగం అనే సమాధానం వస్తుంది. సాధారణంగా శివాలయములన్నిటి యందు లింగస్వరూపమే ఉంటుంది. కానీ సాకారంగా పరమశివుడికి పార్వతీదేవికి మూర్తి ఉన్నది. ఈ 64లో ఒక భాగమును ఘోరస్వరూపములు అంటారు. ఇవి సాధారణంగా శిక్షించడానికి వస్తాయి. రెండవది అఘోర రూపములు, మంగళప్రదంగా ఉంటాయి. అటువంటి మూర్తిని మీరు చూసినప్పుడు మీకు చాలా ఆనందం కలుగుతుంది. మీకు ప్రపంచంలో ఎన్ని రకములైన విద్యలు ఉన్నాయో, ఎన్ని కళలు ఉన్నాయో అంతమంది కూడా తమ తమ కళలను ప్రదర్శన ప్రారంభం చేసే ముందు నమస్కరించవలసిన మూర్తి ఒకటి లోకంలో ఉంది. దానిని ఆనంద తాండవమూర్తి అంటారు. దానిని మనం నటరాజు అని పిలుస్తుంటాము. కానీ శైవాగమము దానిని ఆనంద తాండవమూర్తి అని పిలుస్తుంది. ఆ తాండవం చెయ్యడంలో గొప్ప రహస్యములు కొన్ని ఉంటాయి. ఆనంద తాండవం చేసిన పరమశివుడు ఎవరు ఉన్నారో ఆయనలోంచే సమస్త శాస్త్రములు ఉద్భవించాయి. ఆయనలో నుంచే సమస్తమైన కళలు వచ్చాయి. ఒక్క శంకరుడు చేసిన తాండవంలోంచి 650 రకములైన నాట్యములు పుట్టాయి. ఈవేళ ఇప్పటికీ కర్మభూమిలో బ్రతికినవి 108 రకముల నాట్యములు. కూచిపూడి, ఒడిస్సీ, భరతనాట్యము ఇవన్నీ ఆనంద తాండవమూర్తి అయిన శంకరుని దగ్గర నుంచే వచ్చాయి. ఈ ఆనంద తాండవమూర్తి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ చిత్రమును గీయడం లేదా నిలబెట్టడం చాలా కష్టం. చేతులు కట్టుకొని ఆయన నాట్యమును నలుగురు మాత్రమే చూస్తారు. అందులో ఒకడు నందీశ్వరుడు, రెండవవాడు భృంగి, మూడవవాడు పతంజలి, నాలుగవవాడు వ్యాఘ్రపాదుడు. ఈ తాండవం ఆ స్వరూపంలో అప్పుడు సమస్త లయకారకమై ఉంటుంది. ఈ తాండవం ప్రదోష వేళలో జరుగుతూ ఉంటుంది. ఆయన నాట్యము చేత ఈ లోకమునకు రాజయ్యాడు. అందుకే నటరాజు అని పిలుస్తుంటాము. ఆయన చేసే నాట్యం మామూలు నాట్యం కాదు. అది మీరు తెలుసుకుంటే చిదంబరంలో కనుక సభ దగ్గరకు వెళ్ళి అంత పెద్ద ఆనందమూర్తిని మీరు చూడవచ్చు. అక్కడ ఆ మూర్తిని చూడగానే మీరు ప్రణిపాతం చేసి సాష్టాంగ నమస్కారం చేసేస్తారు. అఘోర స్వరూపముల యందు చాలా గొప్ప స్వరూపములలో ఆనందమూర్తి స్వరూపం ఒకటి. ఆనంద తాండవం చూసే స్థాయి పొందిన వాళ్లలో మొదటివాడు నందీశ్వరుడు. ఆయన అయ్యవారికి చాలా గొప్ప భక్తుడు. రెండవవాడు భృంగి, మూడవవాడు పతంజలి, ఆదిశేషుని అవతారము. అందుకని ఆయన తల మనుష్యుడిగా ఉంటుంది, మిగిలిన శరీరము పాముగా ఉంటుంది. వ్యాఘ్రపాదుడికి తలకాయ మనుష్యుడిది, పాములు పెద్ద పులివి ఉంటాయి. ఈ నలుగురు నిలబడి తాండవం చూస్తూ ఉంటారు. 33 కోట్ల మంది దేవతలు అక్కడే ఉంటారు. బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు మద్దెలు వాయిస్తూ ఉంటారు. పతంజలి తప్ప మిగిలిన దేవతలు ఎవరికి తోచిన వాద్య విశేషణాన్ని వారు వాయిస్తూ ఉంటారు. డమరుకం కదలిక చేత ఇన్ని రకములైన సృష్టి ప్రారంభమయ్యింది. ఆయన చేతిలో ఉన్న డమరకం కారణంగా ఈయన సృష్టికర్త అయ్యాడు. పరమేశ్వరుని సృష్టి కదలిక వలన కొత్తగా కొన్ని ప్రాణులు లోకంలోకి వచ్చాయి. ఈ లోకంలోకి కొత్తగా ప్రాణులు రావడం అనే సమస్త కదలికలకు డమరుక సంకేతం. ఇవన్నీ జరుగుతున్నాయి అనడానికి ఆయన కదలికే కారణము. ఈశ్వరుని కదలికకు నర్తనమని పేరు. ఇదే ఆనంద తాండవము. ఆనంద తాండవమూర్తి చేతిలో కుడివైపు డమరకం ఉంటుంది, ఎడమ చేతి వైపు అగ్నిహోత్రం ఉంది. ప్రపంచంలోని అన్ని వస్తువులు చివరకు భస్మమే అయిపోతాయి. ఈ విషయము లోపల బాగా నాటినట్లయితే వ్యక్తి తప్పుడు పనులు చేయడు. ఏది కాలంలో వచ్చిందో అది కాలమునందు ఉండదు అని మీకు అర్థమైపోతే మీ నడవడి యందు మార్పు వచ్చేస్తుంది. నటరాజస్వామిని పరిశీలించినట్లయితే ఆయన కుడికాలి క్రింద ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈయన కాలు క్రింద పడుకుని తల ఎత్తి నవ్వుతూ ఉంటాడు, ఏడవడు.
మాయను గెలవడమే కుడికాలి క్రింద రాక్షసుని తొక్కిపట్టడం. ఎడమకాలు బ్రాహ్మీ స్థితిని సూచిస్తుంది. కుడికాలు మాయను తొక్కితే పైకి లేచేది ఎడమకాలు. అందుకే ఆనంద తాండవమూర్తి ఎడమకాలు పైకి లేచి ఉంటుంది. నీవు ఊర్ధ్వముఖ చలనం చేసి ఈశ్వరుడిని తెలుసుకునే ప్రయత్నం చేసి బ్రాహ్మీభూతుడవై ధ్యానము చేసి ధ్యానమునందు ఆనందమును పొంది నేనుగా ఉండడం నీవు నేర్చుకో. నీవు నేనై ఉన్నాను అని తెలుసుకో. దానికి ధ్యానం అవసరం. ఇది చెప్పడానికి ఎడమ చెయ్యి పైకి లేచిన ఎడమ పాదమును చూపిస్తుంది. కుడి చేయి అభయముద్ర పట్టింది. శివుడు చాలా తేలికైన వాటిని పుచ్చుకొని పెద్ద శుభ ఫలితములను ఇస్తాడు. ఇది చెప్పడానికే ఆయన అభయముద్రను ప్రదర్శించాడు. పాపమును హరిస్తానని చెప్పాడు. హరించినప్పుడు ఉపాసకుడు క్రమంగా పెరుగుతాడు. పెరిగి శివ అంటే మంగళమును చేరతాడు. ఈ శివ నుండి ఆనంద తాండవమూర్తిలోనికి లయం అయిపోవాలి. తాను ఆనందంగా మారిపోవాలి. అలా మారిపోతుంటే ఇప్పుడు ఆయన దిగంబరుడుగా వచ్చాడు. అంటే శరీర భ్రాంతి లేకపోవడాన్ని ఆనందం అంటారు. ఆత్మస్వరూపి అయిన ఆనంద తాండవమూర్తి యందు సాధకుడు కలిసిపోతే తానే ఆనంద తాండవమూర్తి అయిపోతాడు. ఆయనకి మరలా చావడం అనేది ఉండదు. ఇదే ఆఖరి చావు. శివుని విశేషములను వేటిని మీరు సామాన్యంగా తీసుకొనుటకు ఉండవు. మీరు కేవలం ఒక నటరాజస్వామి వారి మూర్తిని పెట్టుకొని అష్టోత్తరం చేస్తాను, సహస్రం చేస్తాను అంటే మీకు ఈ తత్వం ఆవిష్కరింపబడదు. ఇలా చూడాలన్న కోరిక పుట్టడమే చాలా కష్టం. కోరిక పుట్టినా అది నిలబడడం చాలా కష్టం. ఎందుకు అంటే కింద కుడికాలి క్రింద నవ్వుతూ ఒకడు బ్రతికే ఉంటాడు. వాడు ఎప్పుడు లేచి పట్టేసుకుంటాడో మనకి తెలియదు. ఎప్పుడైనా మాయ మళ్ళీ పట్టేస్తుంది. మళ్ళీ కూపంలోకి పడిపోతాడు. ఉదాహరణకు రావణాసురుడు శంకరుని ప్రార్థన చేశాడు. తనకు ఎటువంటి శంకరుని చూడాలని ఉన్నదో వివరిస్తూ స్తోత్రం చేశాడు. జటాటవీ గలజ్జల అని. ఇంత స్తోత్రం చేసిన రావణాసురుడు అలా నిలబడలేకపోయాడు. పరమేశ్వరుని తనతో లంకకు రమ్మన్నాడు. ఏమైపోయింది ఈ స్తోత్రం అంటే అంతలో మాయ కమ్మింది. అడగడం కాదు, అడిగినవాడు నిలబడడం కూడా చాలా కష్టం. నిలబడడానికి శివానుగ్రహం ఉండి తీరాలి. శివానుగ్రహం కలిగితే ఆయనే నడిపిస్తాడు. కాబట్టి అటువంటి ఆనంద తాండవమూర్తి అనుగ్రహం మనకు కలిగి మనుష్య జన్మ ప్రయోజనం నెరవేరేటట్లుగా నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత ఈశ్వరానుగ్రహం మన యందు ప్రసరింపబడాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థన చేద్దాము. ఓం శివాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.